హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఏపీ స్టేట్ అదేవిధంగా తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన మనం డెఫినెట్ ఇంటెగ్రల్స్ అనే చాప్టర్ నుంచి 4 మార్కులకి సంబంధించిన ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఖచ్చితంగా ఈ మోడల్ మీద మన యొక్క పబ్లిక్ ఎగ్జామ్లో ఒక ప్రాబ్లం దీని మీద అడుగుతాడు. ఓకే, మరి చూద్దాం. సో ఎప్పుడైనా 0 to π/2 ఉన్నప్పుడు, 0 to π/4 ఉన్నప్పుడు సో ఏంటి ఫార్ములా అంటే 0 to a f of x dx ఉన్నప్పుడు 0 to a f of a minus x dx అంటే a అంటే π/2. సో x ఉన్న చోట π/2 మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేయాలి. ఓకే, మరి చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన ఇంటిగ్రేషన్ని ఐ అనుకుంటున్నా. ఇంటెగ్రల్ 0 to π/2 sin square x మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై, మరి డినామినేటర్లో ఏముంది, సైన్ క్యూబ్ ఎక్స్ ఉంది ప్లస్ కాస్ క్యూబ్ ఎక్స్, పక్కనే డిఎక్స్, దిస్ ఈస్ టేకింగ్ యాజ్ 1. మరి ఇలాంటిది ఇంకొక ఐ ఎలా వస్తుందంటే ఎక్స్ ప్లస్లో π/2 మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేయాలి. అప్పుడు రెండింటిని యాడ్ చేద్దాం, ఐ ప్లస్ ఐ 2i. ఐ కావాలంటే 2 మల్టిప్లై డివైడ్ అవుద్ది. సో మన ఆన్సర్ వస్తుంది. మరి ఒక ఫార్ములాని ఉపయోగిస్తున్నా. వీ నో దట్ ఏంటి ఏ ఫార్ములా అది, ఇంటెగ్రల్ 0 to a f of x into dx is equal to ఇంటెగ్రల్ 0 to a x ఉన్న చోట a మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేస్తున్నా. అందరూ ఇంటిగ్రేషన్ని ఛాయిస్కి వదిలేస్తూ ఉంటారు. సో చాలా ఈజీ. నిజంగా చెప్పాలంటే సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా అవి ఉపయోగపడవు సార్. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో నీకు యూజ్ అయ్యేది ఏంటంటే ఇంటిగ్రేషన్ మాత్రమే. ఓకేనా? కాబట్టి డెఫినెట్ ఇంటెగ్రల్స్, ఇండెఫినెట్ టు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అవే ఉపయోగపడేది. నువ్వు ఇంజనీరింగ్ చేయాలన్నా, నువ్వు డిగ్రీ చేయాలన్నా ఖచ్చితంగా అందులో నువ్వు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నప్పుడు ఇవి ఖచ్చితంగా ఉంటాయి. నువ్వు ఇంజనీరింగ్ అంటున్నావు, సో కాబట్టి మ్యాథ్స్ ఉంటుంది, అంటే ఇంటిగ్రేషన్స్ ఉంటాయి, ఫార్ములాస్ని నేర్చుకోవాలి. ఇప్పుడు కష్టపడితే అప్పుడు ఈజీ అవుతుంది. ఓకే, ఎస్. మరి మనం ఇక్కడ ఎక్స్ ప్లేస్లో π/2 మైనస్ ఎక్స్ చేయాలి. π/2 మైనస్ ఎక్స్ ఎందుకు చేయాలి సార్? ఏ 0 to a అంటే π/2 కాబట్టి. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to π/2. ఇప్పుడు ఎక్స్ ఎక్కడున్నా సరే ఎక్స్ ప్లస్ π/2 మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేస్తున్నా. చూడండి, సైన్ స్క్వేర్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ మైనస్ ఎక్స్ ప్లేస్లో కాస్ స్క్వేర్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై సైన్ క్యూబ్ ఎక్స్ ప్లేస్లో π/2 మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ క్యూబ్ ఎక్స్ ప్లేస్లో π/2 మైనస్ ఎక్స్, పక్కనే డిఎక్స్ ఉంటుంది సార్. ఇప్పుడు ఒక వాల్యూ కావాలి నాకు. చూడండి, సైన్ 90 మైనస్ తీటా స్క్వేర్ కదా, అది పక్కన పెడదాం కొంచెంసేపు. సైన్ 90 మైనస్ తీటా ఏమవుతుందో ఫస్ట్ ఒకసారి చూద్దాం. మరి 90 మైనస్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ పాజిటివ్. ఓకేనా? అదేవిధంగా సెకండ్ క్వాడ్రంట్లో 90 మైనస్ 180 ప్లస్ ఉంటుంది, 180 ప్లస్ తీటా. మరి సెకండ్ క్వాడ్రంట్లో సైన్, దానికి రెసిప్రోకల్ కొసీకెండ్, ఇవి రెండు మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగటివ్. ఓకేనా? సరే, మరి ఇప్పుడు మీరు గమనించండి, 90 మైనస్ తీటా దీని వాల్యూ ఎలాగనుకుంటే ఫస్ట్ సింబల్ వేస్తాం. ఎన్నో క్వాడ్రంట్లో ఉంటుంది 90 మైనస్ తీటా. ఇక్కడ సెకండ్లో 90 ప్లస్, సారీ ఇక్కడ 90 మైనస్ తీటా. 90 మైనస్ తీటా ఫస్ట్ క్వాడ్రంట్, 90 ప్లస్ సెకండ్ క్వాడ్రంట్. 90 మైనస్ తీటా కాబట్టి అన్ని ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ పాజిటివ్. సైన్ పాజిటివ్, కాస్ పాజిటివ్, టాన్, సీకెండ్, కొసీకెండ్. ఓకేనా? కాబట్టి ప్లస్ వేసా. ఇక్కడ కూడా 90 మైనస్ కదా, ప్లస్ వేసా ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి. మరి 90లో ఉన్నప్పుడు ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్లో చేంజ్ ఉంటుంది, సైన్ కాస్ అవుతుంది. 270 డిగ్రీస్లో ఉన్నప్పుడు ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్లో చేంజ్ ఉంటుంది, సైన్ కాస్ అవుతుంది. ఇంకా ఎక్స్ రాసేస్తాం, తీటా అంటే ఎక్స్. కాబట్టి ఇక్కడ కూడా 90లో చేంజ్ ఉంటుంది, కాస్ సైన్ అయిపోద్ది. ఎస్, అయిపోయి. ఇప్పుడు ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది సార్.
మీరు గమనిస్తే సైన్ స్క్వేర్ పై బై టూ మైనస్ ఎక్స్ అంటే సైన్ పై బై టూ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ పై బై టూ మైనస్ ఎక్సేగా. అంటే ప్లస్ ఏమవుతుంది, రెండిటికి ప్లస్సే, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్లో ప్లస్ అయిపోద్ది. సో ఏం చెప్పచ్చు, కాస్ ఎక్సే, స్క్వేర్ ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఒక సైన్ 90 మైనస్ తీటాకి ఒక కాస్ ఎక్స్, ఇంకొక సైన్ 90 మైనస్ తీటా ఇంకొక కాస్ ఎక్స్, కాస్ స్క్వేర్ ఎక్స్ రాసేయచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా సైన్ స్క్వేర్ ఎక్సే రాయొచ్చు, స్క్వేర్ ఉంది. ఇక్కడ క్యూబ్ ఉన్నా ఏది ఉన్నా కూడా నువ్వు పాజిటివే రాయొచ్చు, ఎందుకంటే ఇక్కడ మైనస్ లేదు సార్. కాబట్టి సైన్ స్క్వేర్ పై బై టూ మైనస్ ఎక్స్ ఏమవుతుందంటే కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. కాస్ స్క్వేర్ పై బై టూ మైనస్ ఎక్స్ ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. సైన్ క్యూబ్ పై బై టూ, సైన్ క్యూబ్ అంటే 90 మైనస్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది, అంటే సైన్ 90 మైనస్ థీటా, సైన్ 90 మైనస్ థీటా, సైన్ 90 మైనస్ థీటా అన్నిటికీ ప్లస్సే. కాబట్టి సో 90లో చేంజ్ ఉంటుంది, సైన్ కాస్ అవుద్ది, అంటే కాస్ క్యూబ్ ఎక్స్, ఇది సైన్ క్యూబ్ ఎక్స్. ఓకేనా? ఎస్. సో I ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to పై బై టూ సైన్ స్క్వేర్ ఎక్స్ ఏమవుతుంది, కాస్ స్క్వేర్ ఎక్స్, మైనస్ కాస్ స్క్వేర్ పై బై టూ మైనస్ ఎక్స్ ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఎక్స్, డివైడెడ్ బై సైన్ క్యూబ్ పై బై టూ మైనస్ ఎక్స్ ఏమవుతుంది, కాస్ క్యూబ్ ఎక్స్, ప్లస్ కాస్ క్యూబ్ పై బై టూ మైనస్ ఎక్స్ ఏమవుతుంది, సైన్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్. సో దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నా, యాడ్ చేస్తాను. యాడింగ్ 1 and 2 we get, యాడింగ్ 1 and 2 we get 1 2ని యాడ్ చేస్తున్నా. యాడ్ చేయడం అంటే నెంబర్ 1లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని, నెంబర్ 2లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని యాడ్ చేయడమే. యాడ్ చేసిన తర్వాత చివరిలో ఇంటిగ్రేషన్ చేస్తాం. చూడండి, సో I ప్లస్ I ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నెంబర్ 1లో I, నెంబర్ 2లో I. ఓకే, ఎస్. ఇంకా 0 to పై బై టూ రాసుకో. నెంబర్ 1లో రైట్ సైడ్లో ఉన్నది సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై సైన్ క్యూబ్ ఎక్స్ ప్లస్ కాస్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్, ప్లస్ మరి నెంబర్ 2లో రైట్ సైడ్లో ఇదే కదా ఉండేది, 0 to పై బై టూ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై కాస్ క్యూబ్ ఎక్స్ ప్లస్ సైన్ క్యూబ్ ఎక్స్ అయినా, సైన్ క్యూబ్ ఎక్స్ ప్లస్ కాస్ క్యూబ్ ఎక్స్ అయినా ఒకటే. ఓకే, అడిషన్లో నువ్వు ఫస్ట్ సైన్ క్యూబ్ ఎక్స్ రాసినా కాస్ క్యూబ్ ఎక్స్ రాసినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ రెండింటికి డినామినేటర్ సేమ్ కదా, ఎస్. I ప్లస్ I 2I అవుతుంది. రెండిట్లో 0 to పై బై టూ కామన్, అదేవిధంగా డిఎక్స్ కామన్ తీసే. ఇప్పుడు డినామినేటర్ సేమ్, న్యూమరేటర్స్ని యాడ్ చేసేయచ్చు ఈ రెండింటిని. చూడండి, 2/3 ప్లస్ 2/3 ఉంది, ఎల్సిఎం 3, డినామినేటర్ రెండింటి సేమ్, న్యూమరేటర్స్ యాడ్ చేయొచ్చు, 2 + 2 4/3. అదేవిధంగా ఇక్కడ కూడా చేస్తున్నా. కాబట్టి సైన్ క్యూబ్ ఎక్స్ ప్లస్ కాస్ క్యూబ్ ఎక్స్, డినామినేటర్ సేమ్, న్యూమరేటర్స్ యాడ్ చేస్తున్నా, సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఎస్, మీరు గమనిస్తే మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. సో 2y ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to పై బై టూ. 0 ఇక్కడ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి 0 బై ఎనీథింగ్ 0. సో 2y ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా 0 అంటే ఎనీథింగ్ 0. I ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0. ఎస్, కాబట్టి I అంటే సో ఓవరాల్గా మన ప్రాబ్లమే 0 to పై బై టూ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై సైన్ క్యూబ్ ఎక్స్ ప్లస్ కాస్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, దీని వాల్యూ ఎంత అంటే 0 సార్. ఎస్, ఇలా చేయాలి. కాబట్టి ఈ ప్రాబ్లంలో లాజిక్ ఏంటంటే సైన్ స్క్వేర్ ఉన్న, క్యూబ్ ఉన్న, 4 ఉన్న కాస్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. కాస్ స్క్వేర్ పై బై టూ మైనస్ ఎక్స్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ అవుద్ది అంతే. కాస్ క్యూబ్ పై బై టూ మైనస్ ఎక్స్ సైన్ క్యూబ్ ఎక్స్, సైన్ క్యూబ్ పై బై టూ మైనస్ ఎక్స్ కాస్ క్యూబ్ ఎక్స్ అంతే. ఓకేనా, ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.